స్మాలెస్ట్ స్కాలర్స్ స్కూల్ అధినేత పద్మజారెడ్డి మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం వృక్ష ఆయుర్వేద గురించి. మేడం, వృక్ష ఆయుర్వేదం గురించి మీకు ఎంత మటుకు తెలుసు? ముందు కొంత ఇంట్రొడక్షన్ ఇవ్వాలండి. దీని గురించి నాకు నాలెడ్జ్ ఎలా పెరిగిందో అంటే, మేము ఎవ్రీ ఇయర్ మా స్కూల్లో 1 year యానివర్సరీ చేస్తాం, 1 year ఎడ్యుకేషనల్ ఎక్స్పో పెడతాం. 2016లో మా స్కూల్లో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ మీద ఎడ్యుకేషనల్ ఎక్స్పో పెట్టినప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి డీప్ స్టడీ చేసినప్పుడు దానికోసం ఫస్ట్ సుభాష్ పాలేకర్ నాగ్పూర్ ఆయన గురించి చదువుకొని మన అనంతపూర్లో ఉన్న ప్రకృతి వనం ప్రసాద్ గారు అతన్ని కాంటాక్ట్ అయ్యి ఆయన ఇన్వైట్ చేసాం. అప్పుడు చాలా తెలుసుకున్నాం దీని గురించి, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చాలా తెలుసుకున్నాము. అప్పుడు ఆయననే గెస్ట్గా కూడా వినిపిస్తే అనుకోలేదు. తర్వాత నెల్లూరులో రైతు బజార్లో ప్రకృతి వనం ప్రసాద్ గారి ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. అప్పుడే మెల్లిగా స్టార్ట్ చేసాం చేంజ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఆల్. తర్వాత ఇంత డీప్గా మాత్రం ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారి మాటల్లో తెలుసుకున్నాను. ఎస్పెషల్లీ యూజింగ్ ఆఫ్ సీవీడ్ ఇన్ ఫుడ్ అనేది నాకు టోటల్గా కొత్త. అది కూడా ఆయన జపాన్ దేశంలో ఎలా మెయిన్లీ అంటే ఇప్పుడు ఉండే మన కెమికల్ ఫుడ్స్, ఈ ఫర్టిలైజర్స్ వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో మెయిన్లీ ఒబెసిటీ ఎక్కువైపోతుందండి. ప్రతి ఒక్కరికి చిన్నప్పుడే మోకాళ్ళ నొప్పులు రావటం, హెవీ బాడీ అవ్వటం, మెట్లెక్కలేకపోవటం, ఇవన్నీ. సో మనము హెల్దీ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ దాంట్లో ఆయన చెప్పారు 3 words. ఆయుర్వేదం అంటే వాత, పిత్త, కఫ. సో ఆయన ఫుడ్ తీసుకుంటే ఈ దోషాలన్నీ నివారించవచ్చు. ఇక్కడ విన్నాక, ఆయన మాటల్లో విన్నాక అడ్వాంటేజెస్ దీనివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేమంటే న్యూట్రిషన్ వస్తుంది. తర్వాత డిజీజ్ ఫ్రీ, అది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ అండి మంత్లో చాలామంది కొంత అమౌంట్ హాస్పిటల్స్కి, డాక్టర్స్కి పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ న్యూట్రిషన్ కానీ వస్తే ఇవన్నీ అవసరం ఉండవు. సో ఐ విష్ నాకు ఎంత రాధాకృష్ణారెడ్డి గారు కానీ అవకాశం ఇస్తే మా స్కూల్లో ఇన్వైట్ చేసి మా పేరెంట్స్ని, ఎస్పెషలీ మదర్స్ని పిలిచి కండక్ట్ చేయాలనుంది ప్రోగ్రామ్. నాకు అవకాశం ఇచ్చిన ఛానల్కి చాలా. పద్మజారెడ్డి గారు, మీరు ఇంతకు ముందు ఫుడ్ హ్యాబిట్స్కి ఇప్పటి ఫుడ్ హ్యాబిట్స్కి ఎలాంటి చేంజెస్ కనిపించాయి? Totally కొంచెం with the age also I'm trying to change అండి to be healthy, and most of the time I have to stand. For that also కొంచెం బాడీ ఫిట్నెస్కి వర్క్ చేస్తాం. ఎస్పెషల్లీ మిల్లెట్స్ తీసుకుంటూ కొంచెం అందులో నచ్చిన మిల్లెట్సే, నాట్ ఎవ్రీథింగ్. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.